రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ఒక విధానాన్ని అనుసరిస్తే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పూర్తి భిన్నమైన శైలిలో వ్యవహరిస్తున్నారు. అయితే ఫలితం మాత్రం ఒక్కటే, మంత్రివర్గంలో ఖాళీలు కొనసాగటం. గత ప్రభుత్వ హయాంలో హరీష్ రావుకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ రెండో టర్ములో ఏకంగా ఏడాది పాటు మంత్రివర్గ విస్తరణే చేపట్టలేదు. మహిళా మంత్రి కూడా లేకుండా మరో టర్మును పూర్తి చేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ పాలనలో సగం పదవీకాలం ముగిసినా ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగానే ఉన్నాయి. ఆశావహులను ఊరిస్తూ ఢిల్లీ అధిష్టానం ఎప్పటికప్పుడు రేపు మాపు అంటూ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నదే తప్ప స్పష్టమైన నిర్ణయం మాత్రం వెలువడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ ఆలస్యానికి ప్రధాన కారణంగా సామాజిక సమీకరణాల చిక్కుముడి కనిపిస్తోంది. ప్రభుత్వం బీసీ కార్డును ప్రయోగించినప్పటికీ రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవుల కోసం ఆశావహులు ఇంకా బలంగా పోటీలో ఉన్నారు. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీసీ కోటాలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కుతుందేమోనని ఎదురుచూస్తున్నట్లు సమాచారం. ఒకవేళ ఆ పదవిని దక్కించుకోగలిగితే భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశానికి అది తొలిమెట్టుగా ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఆయన వేచి చూసే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు టాక్. అయితే ఈ సామాజిక సమీకరణాల బేరసారాల మధ్య అసలైన నిర్ణయం మాత్రం ఇంకా కొలిక్కి రావడం లేదు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక విధమైన కొత్త రికార్డును సృష్టించారని చెప్పాలి. పూర్తిస్థాయి మంత్రివర్గం లేకుండానే ప్రభుత్వ పదవీ కాలంలో సగభాగాన్ని పూర్తి చేసిన అరుదైన ఘటనగా ఇది నిలుస్తోంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఖాళీగా ఉన్న ఆ 3 పదవులను దగ్గర భవిష్యత్తులో భర్తీ చేసే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని అవకాశంగా మలుచుకుంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి, రంగారెడ్డి వంటి నేతలు ముఖ్యమంత్రికి సన్నిహిత వర్గంలో ఉంటూనే ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని సమాచారం. వీరు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే అవకాశం దొరికినప్పుడల్లా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి అంతర్గతంగా ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ ఆలస్యంతో పాటు హోంమంత్రి పదవిని కూడా సీఎం తన దగ్గరే ఉంచుకోవడం ఇప్పుడు మరో వివాదాస్పద అంశంగా మారింది. రాష్ట్రంలో పోక్సో కేసులు గణనీయంగా నమోదవుతుండడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడికి సంబంధించిన ఉదంతం ప్రభుత్వానికి ఒక మచ్చగా మిగిలిందని చెబుతున్నారు. అలాగే ఇటీవలే షాబాద్ లో 6గురిని హత్య చేసిన రాజ్ కుమార్ కేసు కూడా తెలంగాణ పోలీసు వ్యవస్థ సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తినట్టయింది. మొత్తం మీద పోలీసు వ్యవస్థ గాడి తప్పిందన్న అభిప్రాయం బలపడుతోంది. దీనికి ప్రధాన కారణం పూర్తి స్థాయి హోంమంత్రి లేకపోవడమేనని, ముఖ్యమంత్రి ఇతర బాధ్యతలతో బిజీగా ఉండడం వల్ల హోంశాఖ వ్యవహారాలను సరిగ్గా పర్యవేక్షించలేకపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం హోంశాఖ మాత్రమే కాదు, మున్సిపల్ శాఖ, విద్యాశాఖలను కూడా సీఎం తన దగ్గరే ఉంచుకున్నారు. దీంతో విద్యాశాఖ నిర్వహణపై కూడా ప్రజల్లో, విద్యార్థి సంఘాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. మున్సిపల్ శాఖ విషయంలో ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి పట్టు సాధించలేకపోయిందన్న అభిప్రాయం బలంగా ఉంది. దీనివల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రభుత్వం వాయిదా వేస్తూ వస్తోందని, మరింత సమయం తీసుకుంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఎన్నికలను ఎంత ఎక్కువ కాలం వాయిదా వేస్తే అంతగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకే రాజకీయంగా లాభం చేకూరే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ మాత్రం పుంజుకోవడం కష్టమవుతుందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఇంత స్థాయిలో ప్రభుత్వ పాలనకు నష్టం వాటిల్లుతున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానాన్ని ఒప్పించి మంత్రివర్గ విస్తరణను పూర్తి చేయడంలో విఫలమవుతూనే ఉన్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇదే సమయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుందా రాదా అన్న సందేహం సొంత పార్టీ నేతల్లోనే బలంగా నెలకొంటున్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఖాళీలు కొనసాగడం, కీలక శాఖలు సీఎం దగ్గరే ఉండడం వంటి అంశాలు కేవలం
పరిపాలనపరమైన సమస్యలుగా మాత్రమే మిగలడం లేదు. ఇవి రాజకీయంగా కూడా ప్రభుత్వానికి నష్టం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అసంతృప్తి నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించడం, పార్టీలో అంతర్గత అసమ్మతి పెరగడం వంటి పరిణామాలు భవిష్యత్తులో ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఈ పరిస్థితి రాజకీయంగా కలిసొచ్చే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద చూస్తే తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సగం పదవీకాలం పూర్తి చేసుకున్న మంత్రివర్గ విస్తరణ, కీలక శాఖల కేటాయింపు వంటి ప్రాథమిక పరిపాలన అంశాలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. సామాజిక సమీకరణాలు, పార్టీ అంతర్గత రాజకీయాలు, ఢిల్లీ అధిష్టానం నిర్ణయాత్మక తీరు వంటి అనేక అంశాలు ఈ జాప్యానికి కారణంగా నిలుస్తున్నాయి. అయితే ఈ జాప్యం ఎంతకాలం కొనసాగుతుందో, చివరకు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు పూర్తవుతుందో అన్నది ఇప్పటి అనిశ్చితిగానే మిగిలింది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.